హై ప్రోటీన్స్ ఉన్న పెసరట్టు బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దోశలు ఎక్కువ లైక్ చేసే పిల్లలకి ఎప్పుడు వైట్ రైస్తోనే కాకుండా ఈ విధంగా పెసరట్టు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళకి నచ్చినట్టు దోశలాగా ఉంటుంది, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి. రెసిపీ చూసే ముందు ఒక లైక్ చేయండి. నేనైతే ఇక్కడ నైట్ అయితే నానబెట్టేసుకున్నానండి. బియ్యము, పెసలు, ఇందులోనే శనగలు కూడా వేసి నానబెట్టేసాను. ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మనము ఈ విధంగా మిక్సీలో బాగా మెత్తగా రుబ్బుకొని రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మంచి కలర్ కావాలంటే 1 టీ స్పూన్ పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడి పెనం మీద గరిటె బ్యాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని నచ్చితే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే నాకు చాలా ఇష్టం అండి. ఈ విధంగా వేసుకుంటే లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పైన క్లోజ్ చేసుకొని కాల్చుకున్నామంటే దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా కాలుతుంది. చూడండి, ఈ విధంగా హెల్తీగా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి.